హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆనియన్ పకోడీని నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే బయట వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో ఇట్లా ఆనియన్ పకోడీ చేసుకొని తింటే ఉంటుంది సెట్. అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. క్రేజీ కాంబినేషన్, వర్షం ప్లస్ ఆనియన్ పకోడీ. అయితే ఆనియన్ పకోడీ అంటే క్రిస్పీగానే చేస్తారు కదా, నేను అట్లా కాదు, ఇది మెత్తటి ఆనియన్ పకోడీ అన్నట్టు చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఆనియన్స్ని పొడుగ్గా కాదు చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా కాదు, మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇంక ఇందులోనే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయాలి. తర్వాత చిన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు వేయాలి. నిజంగా అల్లం ముక్కలు వేయడం మాత్రం స్కిప్ చేయకండి, మీకు తింటుంటే తెలుస్తుంది అల్లం యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఇంక ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్, కారం. ఎప్పుడైనా మనం శనగపిండితో వేసే పకోడీ కానీ బజ్జీలో కానీ కారం ఎక్కువ వేయొద్దు. శనగపిండికి ఒక బేసిక్ టేస్ట్ ఉంటుంది అనమాట, అది పోతుంది. సో కొద్దిగానే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇందులోనే కారం, ఉప్పు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత వంట సోడా వేసేసేయాలి. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి వేస్తున్నాను, 2 టీ స్పూన్స్. నిజంగా నెయ్యి వేసి చూడండి, ఈ పకోడీ కమ్మగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకండి, నెయ్యి వేయండి. ఇంక ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ వేయగానే మంచిగా వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇందులో 2 కప్స్ వరకు శనగపిండి వేసిన. క్రిస్పీ ఆనియన్ పకోడీ అనుకోండి, రైస్ ఫ్లోర్ కూడా వేస్తారు, పిండిని గట్టిగా కలుపుతారు. కాకపోతే ఇందులో రైస్ ఫ్లోరే వేయద్దు, గట్టిగా కాదు, పిండిని పల్చగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ పిండిని పల్చగా కలుపుకోవాలి, బాగా కాదు, మీడియంగా కలుపుకున్నారంటే పకోడీ చాలా బాగుంటుంది. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి 1 బై 1 వేసేసుకోవాలి, చిన్న చిన్న బజ్జీలాగా. ఇక్కడ గుర్తుంచుకోండి, మనం ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ కాలేదనుకోండి, మనం వేయగానే ఈ బజ్జీలు అనేటివి ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి, ఎందుకంటే పిండిని గట్టిగా కాదు పల్చగా కలిపాం కాబట్టి. అలాగే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు, అలాగని లో పెట్టద్దు. హై ఫ్లేమ్ పెడితే లోపల కుక్ కాదు, మారుతుంది. లో పెట్టామంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మీడియంగా పెట్టి లోపల కూడా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్ పకోడీ అనేది కరెక్ట్గా ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇట్లా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేయగానే కలపొద్దు, కొంచెం ఫ్రై అయ్యి అవి పైకి వస్తాయి, అప్పుడు ఒక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుందండి. కాకపోతే కొన్ని టిప్స్ పాటించాలి, ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, ఎందుకంటే పల్చగా కలిపాం కాబట్టి. సో ఇట్లా ఫ్రై చేసుకొని తిన్నారంటే టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కూడా. బయట అలా వర్షం పడుతుంటే ఒక స్ట్రాంగ్ టీ, ఆనియన్ పకోడీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే ఇంకా అందరు ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది కాంబినేషన్. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.